హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా IRCTC అకౌంట్ ని అది కూడా మన మొబైల్ ఫోన్ లో ఏ విధంగా క్రియేట్ చేసుకునే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. IRCTC అకౌంట్ అనేది మనకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ అకౌంట్ లేకుండా మనం ఆన్లైన్ ద్వారా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోలేము. సో ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా IRCTC అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఆన్లైన్ ద్వారా IRCTC అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడానికి మనం అన్నిటికన్నా ముందు IRCTC రైల్ కనెక్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవుతారు. సో ఇది IRCTC సంబంధించిన అఫీషియల్ యాప్. ఇక్కడ చూడవచ్చు IRCTC అఫీషియల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు యాప్ ఒక డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న సర్వీస్ ని యాక్సెస్ చేయడం లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మన దగ్గర ప్రెసెంట్ అయితే IRCTC సంబంధించిన అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ మనం రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు IRCTC సంబంధించిన కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ముందుగా మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మొదటిగా యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యూజర్ నేమ్ అనేది మీకు బాగా గుర్తుండేలా పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు యూజర్ నేమ్ పదే పదే అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి మీకు బాగా గుర్తుండేలా ఒక యూజర్ నేమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ని కూడా మీకు బాగా గుర్తుండేలా ఇక్కడ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుని మీ పాస్వర్డ్ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అదే విధంగా సెక్యూరిటీ ఆన్సర్ కూడా మీకు బాగా గుర్తుండేలా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా మీ పాస్వర్డ్ ని మర్చిపోయినట్లయితే మీ పాస్వర్డ్ ని ఫర్గాట్ చేసి న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అక్కడ అడగడం జరుగుతుంది. సో అందువల్ల మీకు బాగా గుర్తుండేలా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అదే విధంగా సెక్యూరిటీ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ముందుగా మన పేరు అయితే అడుగుతుంది. మన ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా ఇక్కడ మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ అని. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడా అన్మ్యారీడా అని. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అదే విధంగా అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఆటోమేటిక్ ఇండియా అని చూపిస్తుంది. దాని తర్వాత మనం జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఆ ఫీమేల్ అని. దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు IRCTC సంబంధించిన అకౌంట్ యొక్క డీటెయిల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అది మన ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్ ఐడి పై రావడం జరుగుతుంది. సో అందువల్ల ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ జాగ్రత్తగా మీకు గుర్తుండేలా ఒక ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు మన అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మన అడ్రస్ డీటెయిల్స్ లో మన ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా అడ్రస్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాట్ నంబర్ లేదా డోర్ నంబర్, అదే విధంగా స్ట్రీట్ పేరు, అదే విధంగా ఏరియా లొకాలిటీ పేరు ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ లో ఉన్న పిన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన స్టేట్ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కాపీ రెసిడెన్స్ టు ఆఫీస్ అడ్రస్ అడుగుతుంది. అంటే మీ ప్రెసెంట్ అడ్రస్ మీ ఆఫీస్ అడ్రస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆఫీస్ అడ్రస్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ని రీడ్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోగానే మీ IRCTC అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి పై మీ IRCTC కి సంబంధించిన యూజర్ నేమ్ అదే విధంగా పాస్వర్డ్ ని అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనం IRCTC కనెక్ట్ యాప్ ని ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మన ఈమెయిల్ ఐడి పై వచ్చిన యూజర్ నేమ్ ని, పాస్వర్డ్ ని ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకొని మనం సక్సెస్ఫుల్ గా IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో లాగిన్ అయితే అయిపోతాము. సో దాని ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో ఉన్న సర్వీస్ అన్నిటిని యాక్సెస్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా అది కూడా మన మొబైల్ ఫోన్ ద్వారానే IRCTC అకౌంట్ ని క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన సర్వీసెస్ ని అయితే యాక్సెస్ చేయవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.